ఈ వీడియోలో నేను 8 కుటుంబాల కోరికల్ని తీర్చబోతున్నాను. మన ప్రతి వీడియోలో ఉన్నట్టే ఫన్, ట్విస్ట్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ సాటిస్ఫాక్షన్ ఈ వీడియోలో కూడా కొంచెం ఎక్కువ ఉండబోతుంది. సో స్టార్ట్ చేసేద్దాం. గెట్ రెడీ. నేను రీసెంట్ గా పెట్టిన వీడియో షూట్ చేస్తున్నప్పుడు నేను ఈ ప్లేస్ చూసినప్పుడే అనుకున్నా ఇక్కడ ఒక వీడియో తీయాలని. అండ్ అనుకున్నట్టే అక్కడికి వెళ్ళి నా ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసా. బట్ ఇక్కడే ఒక ట్విస్ట్ వచ్చింది. ఎక్కడున్నా అక్కడ ఉన్నా నేనే వస్తాను. ఏంటి ఆహా చూస్తారండి మీరు. సో వీళ్ళు మన వీడియోని ఆల్రెడీ కొంతమంది ముందే చూస్తారు. సో మనం ఎలాంటి వీడియోస్ చేస్తామో వీళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళ ఇళ్ళని నాకు చూపించడం స్టార్ట్ చేశారు. బట్ నేను మళ్ళీ వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోయా. నేను తర్వాత వస్తాను అయితే మళ్ళీ. సో ఈ సిచ్యువేషన్ లో నా పాస్ట్ ప్లాన్ అస్సలు వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఒక కొత్త ఎక్స్ట్రాడినరీ ప్లాన్ కావాలి. అదేంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. నేను ముందు వాళ్ళతో చెప్పినట్టే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కోరికలను తెలుసుకోబోతున్నా. తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న 8 కుటుంబాలు కానీ నేను ఒక కుటుంబం కోరికను మాత్రమే తీర్చగలను అని చెప్పబోతున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో అన్ని కుటుంబాల కోరికలు తీరబోతున్నాయి. అడిగినట్టు ఇచ్చేస్తే తీసుకున్న వాళ్ళకి మజా ఉండదు, ఇచ్చిన నాకు ఉండదు, అండ్ చూసిన మీకు కూడా ఉండదు. సో అందుకోసమే ఈ ట్విస్ట్. సో వాళ్ళకి తెలిసినంత వరకు నేను ఒక్క కుటుంబం కోరికనే తీర్చబోతున్నా. మరి ఆ ఒక్క కుటుంబం ఎవరు అని తెలుసుకునేది ఎలాగా? ఓటింగ్ పెట్టబోతున్నా. ఓటింగ్ పెడతాను. అండ్ ఈ ఓటింగ్ ప్రాసెస్ లో ఓడిపోయిన వాళ్ళ రియాక్షన్ ని చూద్దాం. ప్రతి ఒక్కరికి వాళ్ళు గెలవాలని కోరుకుంటుంది, ఆశ ఉంటుంది. కానీ ఓడిపోయినప్పుడు వాళ్ళ కోరిక ఇంకా తీరదు అని తెలుసుకున్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందని మీరు ఊహించవచ్చు. మీరే గెలిచారు. సో మొత్తానికి ఓటింగ్ లో గెలిచిన వాళ్ళు కోరుకున్నట్టు ఇచ్చేద్దాం. అది కూడా ఒక స్పెషల్ వేలో, ఒక స్పెషల్ పద్ధతిలో. అండ్ ఇచ్చేసిన తర్వాత మిగతా పార్టిసిపెంట్స్ ఫీలింగ్ రియాక్షన్ ని తెలుసుకుందాం. ఊహించుకోండి, మన ఫ్రెండ్ కి చాక్లెట్ దొరికి మనకి దొరకపోతే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అన్నది మీరు అర్థం చేసుకోవచ్చు. నా ఫీలింగ్ ని ఇంకొంచెం పైకి లాగడానికి ఓడిపోయిన వాళ్ళ చేత గెలిచిన వాళ్ళకి సన్మానం చేద్దాం. ఆవిడ సరదాగా సన్మానం చేస్తారా గెలిచినందుకు? అండ్ ఫైనల్ గా ఇంకా మా కోరిక తీరదు అనే హోప్ పోయినప్పుడు, నిరుత్సాహపడినప్పుడు కరెక్ట్ గా సన్మానం జరుగుతున్న మధ్యలో ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకునేది ఇచ్చేసి వాళ్ళ ఫీలింగ్ ని చూద్దాం. మై ఫ్రెండ్, జీవితంలో రాదు, నెరవేరదు అనుకున్నది వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ మజా ఎలా ఉంటుందని. సో ఇది మన ప్లాన్. సో ఇప్పుడు మన ప్లాన్ ఎలా వెళ్తుందో అన్నది చూద్దాం. సో ఫస్ట్ మీకు ఆ కుటుంబాన్ని పరిచయం చేస్తాం. 70 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడే ఉన్నామండి. అప్పటి నుంచి కూడా మేమే ఇబ్బంది పడుతున్నాం. ఏది కొనుక్కున్నందుకైనా సరే మాకు చెయ్యి జరగలేదు. అలాగా ఏదో కర్ర తీస్తే అల్లుకున్నట్టుగా. ఎంత వస్తుంది మీకు నెలకి? ఏం చేస్తారు దాంతో? కర్రలకి డబ్బులు ఇచ్చి బియ్యం గట్రా కొనుక్కొని. ఇంట్లోనే నలుగురు ఉంటున్నారా? ఈ ఇల్లు ఉంది అంతే, మాకేమి లేదు సార్. ఆ ఎదురుపాతలు అల్లుకుంటే బతుకో, లేకపోతే లేదు. 20,000 రూపాయలు బైక్ అయిపోయింది. పెళ్లి కోసం అప్పు చేశారా? కష్టపడి ఒక రోజు 150 సార్, 5,000 తినడానికి పిల్లలకి కష్టాలు. ఈ అప్పు గురించి ఏటి కొనుక్కొని అనిపించలేదు సార్. బాబు గురించి మొన్న అప్పు చేసాము. ఏమైంది? కాలిపోయాడు సార్. కొంచెం పైకి. బాబుకి కాలిపోయిందా? చెయ్యి కాలిపోయింది. అంత అట్టబట్ట వెళ్తామయ్య, రోజు 200 వస్తాయి. పాప నుంచే మరి. పాప ఎవరు? మా మనవరు కూతురు. ఏమైంది? పాపకి తల్లి లేదు, చనిపోయింది. ఆ తండ్రి పెళ్లి చేసుకోండి. చిన్న పిల్ల అప్పుడు ఒగ్గిస్తే మనం పెంచుతాను. కొడుకున్నాడు, పెళ్లి చేసుకొని ఏరా ఊరు వెళ్ళిపో. మీ కొడుకే? 7 గంటలకు వెళ్తాము, 8 గంటలకే వస్తానండి. మా ఆయన చచ్చిపోయారు. 2 సంవత్సరాల జ్వరం పడిపోయారు. మా అబ్బాయి మనవడు 1,50,000 బాగా చేయించారు. అబ్బాయి సైకిల్ అడుగుతున్నాడు. సైకిల్ కావాలా నాన్న? అది కూడా కొనేసి మేము బట్టలను పని చేస్తున్నాను. నాన్న లేరు, చనిపోయారు. తమ్ముడు చనిపోయారు. మొత్తం పని అంతా బట్టలను చేయడం, రావడం, పిల్లలు చూసుకోవడం, అమ్మని చూసుకోవడం. రోజుకి లేబర్ పనికి వెళ్తున్నాను. ముగ్గిపోయింది అమ్ముకొస్తుంది. 100 రూపాయలు, 200 కూలి. కష్టం. సైకిల్ మీద తిప్పి అమ్మాలి ఊరంతా. మరి ఇంట్లో పిల్లలకి, మాకు స్కూల్ ఖర్చులకి. ఈ ఫ్యామిలీస్ అన్ని బాగా కష్టాలని చూసాయి. అండ్ ప్రతి ఫ్యామిలీకి ఉన్నట్టు ఈ ఫ్యామిలీస్ కూడా కొన్ని కోరికలు ఉన్నాయి. కొందరికి అప్పు తీరాలని, కొందరికి టీవీ కావాలని, ఫ్రిడ్జ్, ఇలా. కానీ సర్కమ్స్టెన్సెస్, పరిస్థితుల వల్ల అవి ఫుల్ఫిల్ కాలే. అవి ఏంటో చూద్దాం. మీరు కొనడానికి ట్రై చేసి కొనుక్కోలేనిది ఏదో ఒకటి ఉంటది కదా, అది ఏంటో చెప్పండి. అంటే టీవీ అడుగుతుంటండి పిల్లల. కొనడానికి ట్రై చేయనందుకు మరి నాకు ఇంట్లోనే మరి బజ్జింగ్ కోరిక ఏంటి? అప్పు తీరాలన్నా? ఇంకా 20,000 ఉంది. మీరు ఉంటే బాగుంటుంది అనుకున్నా. మరి మీరు కొనడానికి ప్రయత్నించాను కానీ కొనుక్కున్న అవకాశం కూడా నాకు లేదు. 10,000 అప్పు చేశాను ఫంక్షన్కి. అప్పు తీరిపోతే మీకు ఏమి ఉండదు కదా? లేదు. టీవీ కావాలనుకుంటున్నాను. ఈ 2 పిల్లల వల్ల నిలిచాం కానీ కొనుక్కోలేకపోతున్నాం. బైక్, సైకిల్ కావాలనుకున్నాను, అది కూడా కొనలేకపోతుంది. ఏంటంటే మరి కర్రలు ముట్టించుకొని పోతున్నాం కదా, గ్యాస్ పొయ్యి కావాలండి. ఆ పాప ఫ్రిడ్జ్ కావాలమ్మా అడగమ్మంటుంది పాప. ఫ్రిడ్జ్ కావాలా పాప? ఇంకేంటి పాప నీకు కావాలి? సైకిల్ కానీ ఏదైనా నీకు కావాల్సింది? ఫ్రిడ్జ్, పుస్తకాలు కావాలి. ఇది ఎంత అయింది మరి? 30,000 అయింది సార్. అది ఇచ్చేస్తే మీకు ఏది ఉండదు. ఇప్పుడు మన ప్లాన్ లో నెక్స్ట్ స్టెప్
ఫేక్ ఓటింగ్. కొంతసేపు అయ్యాక మీకు ఓటింగ్ పెడతాను, అందరిలో ఒకరికే వస్తుంది. సో ఎవరు గెలాలన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మీకు ముందు చెప్పినట్టే ప్రతి ఒక్కరికి ఓటింగ్ గురించి చెప్పి వాళ్ళందరినీ అరేంజ్ చేశా. ఓటు వేయడం తెలుసు కదా ఎలా ఉంటుంది అన్నది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. నార్మల్ గా జరిగేటట్టు ఓటింగ్ పెడితే ఎవరికి వాళ్ళు ఓటు వేసుకుంటారు. సో ప్రాసెస్ ముందుకు వెళ్ళదు. అది అవ్వకుండా ఉండడం కోసం ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఓట్ వేయమని చెప్పారు. సో ఎక్కువ ఎవరికి ఓట్లు వస్తాయో వాళ్ళు ఎలిమినేట్ అవబోతున్నారు. మీరు టీమ్ ఏ, మీరు బి, పాపా సి, తెలుసు కదా నీకు, డి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ, ఎఫ్, జి. మీరు ఎవరిని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఓటేయండి. బాబు పేపర్లు ఇవ్వమ్మా ఒక్కొక్కరికి. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఫస్ట్ రౌండ్ లో వాళ్ళు ఎలిమినేట్ చేసేస్తాం. ఎవరిని తీసేద్దాం అనుకుంటున్నావు బాబా? ఫస్ట్ సరే ఆ పేపర్లు నాకు ఇచ్చేయండి, చూద్దాం ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు ఎక్కువ ఓట్స్ ఎవరికి వచ్చాయో చూద్దాం. చూడమ్మా, మీకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఓకేనా, వెళ్ళండి. ఇంకా మీరు క్లియర్ గా చూడొచ్చు ఓడిపోయిన ప్రతి కుటుంబం ఎలా బాధపడుతుందో అని. అండ్ అంతేకాదు ఓడిపోయిన ప్రతి ఫ్యామిలీకి వాళ్ళని ఖాళీ చేతులతో పంపించడం ఇష్టం లేదు అని చెప్పి 500 ఇచ్చా. బట్ వై? దీనికి ఒక పెద్ద కారణం ఉంది. అక్కడున్న వాళ్ళందరికీ మన వీడియోస్ తెలియదు. సో మనం నిజంగా ఇస్తామా ఇవ్వమా అని డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని క్లియర్ చేసేయడానికి ఓడిపోయినా సరే ఒక్కొక్క కుటుంబానికి 500 ఇచ్చా. సో ఇప్పుడు నేను ఇస్తానన్న కొంచెం నమ్మకం వాళ్ళు పెరిగింది. అండ్ ప్రతి ఒక్కరు గెలవడానికి ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓట్లు వేయడం స్టార్ట్ చేయండి. ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఓకే, వెళ్ళిపోండి. ఓకే, మళ్ళీ ఓట్ స్టార్ట్ చేయండి. ఓకే, మీరు వెళ్ళిపోండి. మీరే ఎలిమినేట్ అయిపోయారు. ఈయన ఒక 100 ఇవ్వండి. హ్యాపీయా, దిల్ ఖుషా? మీ ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను ఒకటి. వాళ్ళిద్దరిలో రాయండి ఏ, బి. ఎవరికి రావాలనుకుంటున్నారు? ఏ అంటే వీళ్ళు, బి అంటే వాళ్ళు కదా, అలానే వేసారా? మీరే గెలిచారు, మిమ్మల్ని అందరూ గెలిపించారు. సరే పాపా, ఓకే, మొత్తానికి ఫైనల్ గా గెలిపించారు. మీరు ఏం కావాలనుకుంటున్నారు? అప్పు ఒకటి ఉందండి, అప్పు వల్ల ఏం తీసుకో ఇబ్బంది ఏది ఆధారం కూడా లేదు. మొత్తానికి ఓటింగ్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది. అండ్ మీరు చూసిన ఆవిడ ఓటింగ్ లో గెలిచారు. ఇప్పుడు మిగతా కుటుంబాలు ఎలా ఫీల్ అవుతున్నాయా అన్నది తెలుసుకుందాం. ఎలిమినేట్ అయిపోయారు కదా ఇందాకలా. బాధపడ్డాం. ఇందాక మీకు కొంత అమౌంట్ వచ్చింది కదా, బాధపడకండి సరేనా. మీరు ఎంతో కొంత ఇచ్చారు కదండి మాకు వస్తుందేమో ఒకరికే చేయగలం కదా. అంతేనండి, మా బాధలు ఎక్కువ ఉన్న సరే మీరు సరిపెట్టగలరేటు, మరి సరిపెట్టలేరు. బాధపడ్డావు పాప? చెప్పు, నువ్వు చెప్పు. ఏ ఏడుస్తున్నా? అయ్యో అయ్యో పాప, ఏమైంది పాప? అలా అమ్మ చనిపోయింది అన్నాను కదా, మరి మీ అమ్మని అడిగితే చెప్పమ్మా. మరి చెప్పు. ఏడవ పాప, సరేనా, ఏడవకూడదు. మీరేమీ కంగారు పడవద్దు. ప్రతి ఒక్కరి కోరిక తీరబోతుంది. కాకపోతే దానికన్నా ముందు ఓటింగ్ లో గెలిచిన ఆవిడ కోరిక మనం తీర్చాలి. సో దానికోసం ఆవిడ ఎప్పుడు లేస్తారో అని ఆవిడని అడిగాను. రోజు ఎంతకు లేస్తారమ్మా మీరు? 6, 5 ఎందుకో తెలుసా? ఎందుకంటే నెక్స్ట్ డే మనం ఆవిడ కన్నా ముందే లేచి ఆవిడ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆవిడ అడిగిన డబ్బులు మొత్తం ఆవిడ ఇంటి ముందు పెట్టి తలుపు కొట్టి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. ఆవిడ ఫీలింగ్ ఎలా ఉంటుందా అనేది చూద్దాం. సో లెట్స్ డూ దిస్. ఓకే, లైట్ ఆపండి. భయ్యా ఒకసారి రా. ఎంతకు లేస్తారు? లేకరా, లైట్ వేసే ఉందండి. కుక్కల నుంచి కనిపిస్తుందా గాయస్? లేదు, నువ్వు మేము లేపుతాం ఇల్లు. నువ్వు ఇది నేను ఊహించలే. అతను ఆ రోజు అనుకోకుండా అక్కడ పడుకున్నారు. మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నది ఆవిడికి. బట్ ఈయన చూస్తారా లేదా చూద్దాం. ఓ నో, ఆయన బయటకు వస్తున్నారు. హ్యాపీయా?
ఆయన చూసి ఆవిడని లేపేసి మన ప్లాన్ మొత్తం డిస్టర్బ్ చేసి సర్ప్రైజ్ని పోగొట్టేస్తారు అనుకున్నా. బట్ లక్కీగా అదేమి జరగలేదు. సో ఇప్పుడు మళ్ళీ నేను తలుపు దగ్గర పెట్టి కంటిన్యూ చేశా. పోద్దండి బయటికి రావడానికి. బయటకు రారాలు బయటికి రావాలి. ఫైనల్లీ ఆ డోర్ పడిన సౌండ్ విని లేచారు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడడానికి రెడీగా ఉండండి. డబ్బులు పడి ఉండటం చూసి షాక్ అయ్యి వాళ్ళ హస్బెండ్ని పిలవడానికి వెళ్ళారు. ఊహించా ఇక్కడ ఎప్పుడు లేదు ఇంటితో డబ్బు చూసాను. ఆయనకు నేర్పాను ఎవరు వచ్చారు అనేసి అన్నాను. అనుకున్నారా? మీరు రానేమో అనుకున్నాను నేను, వస్తారేమో అనుకోని. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు చూడలేచారు. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ఫస్ట్ 5,000 కట్టాము. 5,000 కట్టిన తర్వాత అప్పుడు చూడకుండా వచ్చారు. సార్ మీరు ఇలా సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. దేవుడు చల్లగా చూడాలి మీకు. ఆ డబ్బులు తీసే నీకే అది. ఆపదలో ఆదుకున్నారు సార్ మీరు. అప్పు అయిపోయి ఉన్నాము, ఎలా తీర్చాలా ఈ 30,000 అప్పు అనుకున్నాము. కష్టపడిందల్లా తినడానికి వస్తుంది సార్. పేరు పెట్టలేదు, పేరు పెడదామంటే బాబు కాలిపోయాడు. దేవుడి దేవాల అవసరంకి దేవుడేమంటే మీ రూపం పంపారు సార్. దేవుడి దేవాల అప్పు తీరింది. డబ్బులేదు ఇంకా ఎవరు అనుకున్నానండి, ఎవరు అనుకున్నాను నేను. తెలియక ఆ టైం ఇప్పుడు ఎవరు వచ్చి డబ్బులు తొక్కేసి మరి వెళ్ళిపోయాను. వచ్చి చూడలేదండి. నా కాదు నాదే. ఎందుకు వచ్చారో పాపం అనేసి నేను వచ్చాను బయటకి, అంతేగాని చాలా ఇబ్బంది పడిన పిల్లలతో బాగా హాస్పిటల్ తిరగడం. మీదేంటి లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. వాళ్ళ మాటలు విని నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. బట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, మిగతా వాళ్ళ కోరికలను కూడా తీర్చాలి. సో వాళ్ళతో నేను మళ్ళీ వస్తానని చెప్పి మిగతా వాళ్ళు ఏవేవి అడిగి రావని కొనడానికి వెళ్ళాను. ఓకేనా? ఇంకొంచెం సేపట్లో వస్తాను నేను మళ్ళీ. ఇది లేటెస్ట్ మోడల్ సార్. సేమ్ గ్లాస్ మోడల్, అది రెడ్ గ్లాస్, ఇది మిర్రర్ గ్లాస్ అన్నమాట. ఉంది, పీజియన్ ఉంది, బటర్ఫ్లై ఉంది, టీవీలు 2. అండ్ అంతేకాదు వాళ్ళకి ఇంకొంచెం సర్ప్రైజ్ ఇవ్వడం కోసం అండ్ ఆ షాప్ వాళ్ళకి వాళ్ళ చేత డబ్బులు ఇప్పించడం కోసం ఆ మొత్తం డబ్బుల్ని ఆ ఫ్రిడ్జ్లో పెట్టారు. మొత్తం అన్ని రెడీ అయిపోయి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడమే లేట్. మేము వెళ్ళాక ఏమైంది? ఇలా అడిగారా? మాకు ఎంతో కొంత ఇవ్వచ్చు కదానా? అప్పుడు కదా అప్పు తీర్చేది అన్నారు. అంతేనా? అంతే అన్నారు. సో ఇప్పుడు నేను గెలిచిన ఫ్యామిలీకి వాళ్ళు అడిగిందంత ఇవ్వడం ప్రతి ఒక్క కుటుంబం చూశారు. సో ముందు ఒకవేళ ఎవరికైనా నేను ఇస్తానా ఇవ్వనా అని డౌట్ ఉంటే అది ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడిగితే మనకి కరెక్ట్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ మనం ముందు అనుకున్నట్టు ఓటింగ్ లో గెలిచిన ఫ్యామిలీకి ఓడిన ఫ్యామిలీస్ చేత సన్మానం చేయించబోతుంది. ఎందుకంటే మిగతా ఫ్యామిలీస్ ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ భావాల్ని తెలుసుకోవడానికి మనకి అదే కరెక్ట్ సిచ్యువేషన్. సో ఇప్పుడు నేను సన్మానం చేయడం కోసం పిలడానికి ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. చూడండి, మీకు ఇప్పుడు సన్మానం చేద్దాం. సరదాగా పని చేసుకుంటున్నారా? చూసారా వాళ్ళకి ఇచ్చాం. ఆ బిట్ ఎలా ఉంది? ఆ బిట్ బాగుంది. అందుకే చెప్పండి, మీరు ఏ అవసరాలు ఉన్నాయో కరెక్ట్గా చెప్పండి. ఏంటి ఎలా ఫీల్ అవుతున్నారు? ఆవిడ గెలిచింది, ఎవరికి వచ్చినా పర్లేదు అన్నారు కదా.
తీరినట్టుగా ఉందనేసి మరి ఏంటి పరిస్థితులు ఉంది ఇబ్బంది అయిపోయి ఆవిడ సరదాగా సన్మానం చేస్తారా గెలిచినందుకు? చేస్తారా? దండ అది తెస్తే చేస్తారైతే? ఏం పాప ఇది సైడ్ పాప ఏంటి మనం గెలలేదు? అయ్యో ఎందుకు ఏడ్డం ఎందుకు ఏడకు నేను చూద్దాం ఇంకా అయిపోలేదు. నీకు ఎందుకు ఫ్రిడ్జ్ అంటే అంత ఇష్టం? మీ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నదా అంతేనా? అది నీ దగ్గర ఉండాలని ఉందా నీకు? మీ అమ్మమ్మని అడిగావా కొనమని? డబ్బులు లేవు. మరి నన్ను కొనమంటావా ఫ్రిడ్జ్? పోనీ గెలిచి సంపాదిస్తావా? సరే అయితే చేసినామని డాక్యుమెంట్ కూడా మా దగ్గర ఉందండి. పట్టుకొచ్చి నీకు చూపెడతాను కూడా. ఇలాగా బ్రతకడమే తప్ప ఇంట్లోనే వచ్చింది ఏమీ లేదు. సరే ఇంకొక అవకాశం ఇస్తే గెలుస్తారా? గెలుస్తాం. ఇది ఉండాలి. నవ్వుతున్నారండి. ఇలా అనాలి గెలుస్తామని. ఇది కనపడితే మా చూసే వాళ్ళకి గెలుస్తారా మరి? మీ ఈవిడ అనాలి. ఈవిడంటేనే మాకు గట్టిగా గెలుస్తామని అంటే నన్ను కొట్టేసేటట్టు అనాలి. గెలుస్తామండి. సరే అయితే మీరు అడిగిన టీవీ సైకిల్ చూద్దాం ఇంకొక ఛాన్స్. మీరు గెలిచుంటే బాగుంది అనిపించింది. ఆ డబ్బులు ఇంకొకరు గెలడానికి అవకాశం ఉంది. గెలుస్తారా? ఈసారి ఓట్లు ఏవి కాదు, ఇప్పుడు ఒక సన్మానం ఉంటుంది గెలిచిన వాళ్ళకి. చేస్తారా? రెడీ? ఎనర్జీ లేదు ఎవరిలో, ఏదో చేయాలని చేస్తున్నట్టుంది. మీ వాళ్ళందరూ సన్మానం చేస్తారు. గైస్ నిజానికి సన్మానం ఎందుకు చేస్తారన్న విషయం నాకే ప్రాపర్గా తెలియదు. బట్ బాబు పేదలకు సాయం చేయడం చాలా గొప్పతనం. అది మీ మంచితనం. థ్యాంక్ యూ. మా బతుకున్నాను చెప్పుకుంటాం. కరెక్ట్గా ఆ అబ్బాయికి అలా జరగడం, మీరు రావడం, అది మటుకు దేవుడితో సమానం. ఆ రోజు ఈ రోజు సాయం చేయడం, ఇంత చిన్న వయసులోనే ఇంత ఆలోచన తీసుకోవడం చాలా మంచిది. అసలు మీరు ఆ ఉపకారం చేయడం. కింద బాగా వేదలు వెళ్తే కూలీ లేకపోతే లేదు వాళ్ళు బతుకు. మిమ్మల్ని మామూలుగా పోల్చలో తెలియదు, దేవుడి కిందకు పోల్చలో తెలియదు. అయ్యా అంత మాట్లాడేది అదే మీ సంస్కారం అండి. అలా సాయం చేసిన మీ సంస్కారం అదే, మీ గొప్పతనం అది. చాలా చిన్న వయసులో సాయం చేసిన అదే బతికినంత వరకు మర్చిపోమన్నమాట. మేము చనిపోయినంత వరకు మర్చిపోము. ఈ సిచ్యువేషన్ లో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. వాళ్ళకి రాలేదు అని బాధ ఉండొచ్చు, కానీ ఆవిడకి వచ్చిందన్న హ్యాపీనెస్ అందరిలోనే కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పాజిటివిటీ మనం ఇస్తే తిరిగి మళ్ళీ మనకి అదే వస్తుంది. ఈ ఫ్యామిలీస్ కేసులో కూడా కొంచెం సేపట్లో అదే జరగబోతుంది. మొత్తానికి మీ ఓట్లే ఆవిడని గెలిపించింది. నిజం చెప్పాలంటే దండ వేస్తారా? అందరూ వేయాలి కదా, మీరు ఒక్కరేనేంటి? మీకు మిగిలిన వాళ్ళకి ఆనందం లేదా? లేదు లేదు పెద్దలే వేయాలి. సరే ఇప్పుడు కాదు, మీరు గెలిస్తే బాగుంది అనిపించిందా? మీ అందరూ కూడా అదృష్టవంతులేమో. ఇదంతా ఎక్కడితో అయిపోలే, మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. మీ అందరూ ఏదేది అడిగారో అందరికీ ఇస్తున్నా. ఎవరు ఏమడిగారో అవన్నీ వస్తున్నాయి. ఆవిడ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరు అడిగింది వస్తుంది. అందుకే నేను 2 సార్లు వచ్చా. నువ్వు అడిగిన ఫ్రిడ్జ్, టీవీ, సైకిల్, మీరు అడిగినవి అందరివి వస్తున్నాయి. ఓకే పాపా, నువ్వు అడిగిన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. లెక్క పెట్టుకుంటారా ఎంత ఉందో? కరెక్ట్ గా మీరు ఎంత అడిగారో అంత ఉంటుంది. స్టవ్ అన్నావు కదా, నాకు అడగగా కోరిక బట్టి ఇచ్చారు. మీ బాబు అడిగిన సైకిల్ కూడా వస్తుంది. ఊహించారా ఇది వస్తుందని? ఇప్పుడు వస్తుందని అయ్యా అంత
హాయ్ తెలియదు కదా మెసేజ్ చాలా వస్తున్నాయి అంటే చాలా వస్తాయి కదా కలిసిపోతుంది కలర్ నచ్చిందా కూర్చుందా మీకే నచ్చిందా నీకు నీకోసం అడిగావు కదా బాగుందా కలర్ తమ్ముడిని ఎక్కిస్తావా మా మీరేదో అప్పు ఉంది అన్నారు కదా ఇట్రండి ముందుకు రండి ఇంకొంచెం మీ మనోడి కోరిక తీరిందా మరి ఇంకా రేపటి నుంచి ఇక్కడ ఫుల్ పాపా తీస్తావా దా బాగుందా మీ కొత్త ఫ్రిడ్జ్ అనుకున్నావా సార్ తెస్తారని అయ్యో అదే వద్దు దీని డబ్బులు కూడా నువ్వే కట్టేద్దు కొనమంటావా ఫ్రిడ్జ్ కడతావా కడతావా మరి ఒప్పుకుంటారా కట్టకపోతే ఒప్పుకోరా నీకోసమే మరి తెప్పించాం కడతావా లేదా కడతావా మరి తీసుకట్టే ఫ్రిడ్జ్ది ఓపెన్ చేయి ఒకసారి ఓపెన్ చేయి ఎలా ఉంది తీసుకండి పాపా నువ్వే కొన్నట్టు ఇంకా కలగాసాను ఇది కొనుక్కోలేని ఆశపడ్డాను కొనుక్కోలేకపోయేది అలా బాగుంది హ్యాపీ అని అందరూ మీరు ఏది అడిగారో అవన్నీ వచ్చా రేపుతో మీ అప్పు తీరిపోవాలి నేను ఇస్తాను అనుకున్నారా మిమ్మల్ని అడిగితే అనుకోలేదు చాలా మంది ఒక్కరికంటే ఇస్తారు ఇద్దరికంటే ఇస్తారు కానీ అందరికి ఇవ్వాలంటే ఇవ్వగలుగుతారు అర్థం చేసుకున్నారండి నా పేరు ఎందుకు మరి మీ పేరు ఉండాలి కదా ఎవరు ఇచ్చారని పేరుంటే చెప్పుకుంటాం కదా ఎవరంటే ఇచ్చారని చెప్పుకుంటాం కూతురు శుభ్రంగా ఉండాలి వస్తే నా కూతురు పెట్టి పంపిస్తాను సంతోషం కాదు మీ పేరు మాత్రం నేను భరిస్తాను బ్రతుకున్నంత వరకు మర్చిపోయినాను అంత మేలు నాకు చేసినారు అనమాట ఇంతవరకు ఎవరు చేయలేదు సదుపాయం ఆయన చేశారు అతను చల్లగా ఉండాలి మాకే పాపా నువ్వేవడిగా నన్ను నీకు వచ్చిందా అడిగినవి సార్ అన్నద్దులే అన్నయ్య ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఏం చేస్తావు మరి ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్తో సరే మీ అమ్మమ్మకి చూపిస్తా వచ్చి ఏమంటావు చూపించి మా అన్నయ్య వచ్చి నాకు ఫ్రిడ్జ్ ఇచ్చడానికి తెలుసా మరి మీరు ఎక్కడికైనా పోయినా సరే మిమ్మల్ని పిలుచుకుంటున్నాను వచ్చినందుకు లైఫ్ లాంగ్ గుర్తుంది అయ్యో పర్లేదు ఇప్పుడు ఆన్ చేస్తావు ఫ్రిడ్జ్ పెడదామా సరే రెడీ గో హ్యాపీ కదా ఇంకొకసారి ఏడుకు సరేనా మీ వెయ్యి ఉండి చేరేద్దాం మీలో ఆనందం చూడడానికే నేను తీసుకుంటాను సార్ తీర్చుకుంటారు ఎప్పుడు కూడా మీ పేరు చెప్పుకొని బతుకుతాను అయ్యో అదే అలా అని కాదండి ఇచ్చిన వాళ్ళు అంతవే మర్చిపోతారు సాయం చేసిన వాళ్ళు అంతవే మర్చిపోకూడదండి చేసిన మేరకు మాకు చాలా సంవత్సరాలు మా తల్లిదండ్రులు అప్పు తీర్చలేక బాధపడ్డారు ఎన్నాళ్ళు మీరు ఏదో మేలు చేశారు కాబట్టి వాళ్ళు తీర్చుకున్నప్పుడు హ్యాపీగా ఉంటారు నాకు అలా నాకు అండగా మా తమ్ముడు తప్ప నాకు ఎవరు వరకు సార్ ఒక అన్న తమ్ముడు లాగా సాయం చేస్తారు అనుకున్నాను సార్ నేను మనసులోనే మర్చిపోయాను సార్ ఇప్పుడు మర్చిపోను ఎటువంటి సంస్థ కాదు హ్యాపీ కదా ఇప్పుడు మీకు ఏది ఇది లేదు మా అవసరాలు ఏదో తీర్చారు మా బాధ కూడా తీర్చారు మా బాధ కొంచెం అయ్యో దేవుడికి పూజ చేసిందండి పెడతాను మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉంటూ 10 మంది సహాయం చేసుకుంటూ నా ఆశ పోసుకుంటూ ఇన్ని రోజులు క్షేమంగా ఉండండి మాకు చాలు మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం మాకు పర్వాలేదండి ఏంటి చేసే సహాయం ఎప్పుడు మర్చిపోకూడదు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఇంతకంటే సహాయం చేసుకుంటూ ఇంకా పెద్ద పేరుగా వెళ్ళాలి మీరు అనేది మా కోరిక ఉంటానైతే బాయ్ వావ్ సాటిస్ఫైరా హ్యాపీ న్యూ ఇయర్ మై ఫ్రెండ్స్ ఒకరికి ఇచ్చి చూడండి మజా వస్తుంది మీరు నా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియోలో ఉండాలనుకుంటే ఈ వీడియో చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ త్వరలో కలుద్దాం సీ యూ బాయ్